ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సలా ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన ఆత్మీయ మేలు కొరకు దైవజనురాలు సిస్టర్ దీనా గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. సో మంచిదండి. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో నుంచి 1వ వచనాన్ని మనము చదువుకుందామండి. నడువక నిలువక, ఇక్కడ దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అవి రెండు కొంచెం పక్కన పెడదాం. ఈరోజు కింద మాటను ఒక మాట మనం తీసుకుందాము. అది చూడండి, ఏంటి ఆ మాట? అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఏంటి అసలు ఈ అపహాసకులు ఎవరు? దేవుడు ఎందుకు అపహాసకులు కూర్చునే చోట కూర్చోవద్దు అంటున్నాడు? మనం చెప్తాము పిల్లలతోటి, రేయ్ అక్కడ కూర్చోబాకు. చాలాసార్లు నేను పిల్లలకు చెప్తూ ఉంటాను, రేయ్ మందిరం బయట అక్కడ కూర్చొని ఆడబాకండి, పదండి, అక్కడ కూర్చోబాకండి, అక్కడ కూర్చోబాకండి అని చెప్తూ ఉంటా. ఎందుకంటే అలాగా కొన్ని ప్లేసెస్లో మనము కూర్చోకూడని స్థలంలో కూర్చున్నప్పుడు అది మనకి ఆశీర్వాదానికి బదులుగా ఎలా మారిపోతుందంటే శాపంగా మనకి మారిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే మన పిల్లల్ని కూడా హెచ్చరిస్తూ ఉంటాం. భార్యలు అయితే అంటారు, ఏందయ్యా పద్దాక ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ, ఆమె దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ, ఏందయ్యా ఆడ కూర్చుంటారు ఏంది అని చెప్పి కొంతమంది స్త్రీలు కూడా కొద్దిగా హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రభావం అనేది కొంత గలిబిల్ని సృష్టించింది. కాబట్టి దానివల్ల వచ్చేటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వద్దు అనేసి చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు అపహాసకుల దగ్గర కూర్చోవద్దు అంటూ ఉన్నాడు. ఎవరి దగ్గర కూర్చోకూడదంట? అపహాసకులు. అసలు అపహాసకులు అంటే ఎవరు? దేవుని వాక్యంలో మనం చూద్దాం. అపహాసకులు అంటే ఎవరో చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. ఏమండి? అటివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. ఇప్పుడు చెప్పండి, అక్కడ అపహాసకుడికి అనేటువంటి పేరు ఎవరికి ఇచ్చారు? ఎస్, గర్విష్ఠుడికి మరో పేరేంటంటే అపహాసకుడు. గర్వహృదయము కలిగినటువంటి వారికి దేవుడు పెట్టినటువంటి మరో పేరు అపహాసకుడు అని పెట్టాడు. అంటే హృదయంలో గర్వం, నీ జీవితంలో గర్వం వచ్చేసినప్పుడు పరిహాసాలు ఎక్కువైపోతాయి. నీ జీవితంలో అపహాస్యము చేసేటువంటి విధానము ఎక్కువ వచ్చేసేసిద్ది అనమాట. ఇక ఎవరిని లెక్క చేసేటువంటి స్వభావం అనేది మన జీవితాల్లో ఉండదు. ఊరికినే ప్రతి ఒక్కరిని కూడా అపహాస్యంగా మాట్లాడేస్తూ ఉంటాం, కామెంట్స్ చేస్తూ ఉంటాం, చులకనగా చూస్తూ ఉంటాం. వాళ్ళ మీద మన భాషలో సెటైరీ ఏమేస్తారు? సెటైరీలు వేసి నవ్వుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అహంకారి అయిన గర్విష్ఠునికి మరో పేరే ఈ యొక్క అపహాసకుడు. అంటే దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి అపహాస్యము చేసేటువంటి, ఎక్కిరించేటువంటి, పరిహాసాలు ఆడేటువంటి వారితో, గర్వహృదయము కలిగినటువంటి వాళ్ళ దగ్గర మనం ఏం చేయకూడదంట? కూర్చోకూడదు. వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంతగా మనం ఆశీర్వదించబడతామని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ ఈరోజు ఈ యొక్క గర్విష్ఠుల గురించి 2 విషయాలు మనం నేర్చుకుందాం. నెంబర్ 1, నీ జీవితంలోనే ఒకవేళ నువ్వు దేవుడు నిన్ను హెచ్చించి నీ జీవితాన్ని ఆశీర్వదించిన తర్వాత నీ జీవితంలోనికి ఒకవేళ గర్వం వచ్చి అపహాస్యము చేసేటువంటి జీవితంలోకి నువ్వు వెళ్ళిపోయావేమో పరిశీలన చేసుకోవాలి. నెంబర్ 2, అలాంటి వ్యక్తుల దగ్గర సహవాసం చేస్తూ వాళ్ళతో నువ్వు కూర్చుంటున్నావేమో పరిశీలన చేసుకోవాలి. ఈ 2 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఈ యొక్క అపహాసకుడు యొక్క కొన్ని లక్షణాలు మనం చూస్తే, ఈ అపహాసకుల యొక్క కొన్ని లక్షణాలు, అబ్బా నేను బాగానే ఉన్నాను, నాలో అలాంటి స్వభావం లేదు, గర్వం లేదు, నేను బాగానే ఉన్నాను అనుకోవచ్చు. అయితే ఒక 2-3 లక్షణాలు కనుక మనం చూస్తే ఈ అపహాసకుల్లో ఉన్న లక్షణాలు. నెంబర్ 1, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనము 8వ వచనాన్ని చదువుకుందాం. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును,
భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. చూడండి, మొట్టమొదటి లక్షణం అపహాసకుడు అంటే గర్విష్ఠుల్లో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మనం ఎవరైనా వాళ్ళని గద్దిస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడంట, ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తుంటాడంట. ద్వేషిస్తటం ప్రారంభిస్తాడు. తప్పు అని మనం చెప్పగానే మన మీద పగ పెంచుకుంటుంటాడు. ఇక పగ పెంచేసుకుంటూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు అని చెప్పినందుకు ఆ గర్వముతోటి మన మీద ఏం పెంచుకుంటారంట, ద్వేషాన్ని పెంచుకుంటారు. నీకు ఎవరి మీదైనా ద్వేషం ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నారా? దేవుని వాక్యం చెప్తూ ఉన్నది ఈరోజు. వారు ద్వేషిస్తూ ఉంటారంట మనుషుల్ని ఒకటే ద్వేషిస్తూ ఉంటారు. వారిని ఒక శత్రువుగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వారు మేలు కోరి కొన్ని విషయాలను గద్దించినప్పుడు, చెప్పినప్పుడు, అక్కడ ఉంది కదండి, అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకు తానే నింద తెచ్చుకుంటున్నాడు. ఏంటంట, ద్వేషం పెంచేసుకుంటున్నారు. ద్వేషం వచ్చేస్తుంది. ఈరోజు నిన్ను గద్దించిన వాళ్ళ మీద ఎంతమంది మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావు? సహోదరి, సహోదరుడా, ప్రభువు నిన్ను ఈరోజు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు నీతోటి. ఒకవేళ నువ్వు ద్వేషించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయావేమో. రెండవ లక్షణాన్ని మనం చూస్తే సామెతల గ్రంథము 13వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనము. శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ఏమవుడంట ఈ గర్విష్ఠుడు? గద్దించినప్పుడు నువ్వు చెప్పేది ఏంది, నాకు నేనెందుకు వినాలి? దేంట్లో అంట ఈ అపహాసకుడు మెయిన్ ఫస్ట్ అపవాదం వచ్చేస్తాడు. వాడికి గర్వం వచ్చేసింది కదా. ఫస్ట్ గర్విష్ఠుడు వాడే. వాడు ఆ గర్వం వచ్చి ద్వేషించడం స్టార్ట్ చేశాడు దేవుని బిడ్డల్ని. ఆయన మీద ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని, తండ్రి అయినటువంటి దేవుడు తనని గద్దించినటువంటి విధానమును బట్టి ద్వేషాన్ని పెంచుకొని ఆ ద్వేషం తన బిడ్డలైనటువంటి మన మీద చూపించడం ప్రారంభించాడు. మనల్ని ద్వేషించడం ప్రారంభిస్తూ వచ్చాడు. మనల్ని నాశనం చేయడం ప్రారంభిస్తూ వచ్చాడు. రెండవ లక్షణాన్ని చూస్తే వాడు ఏమవ్వడంట, లోబడడు. ఏందంట, నీకు నాకు ఏంటి తేడా? కొంచెం సింహాసనమే కదా తేడా. ఏందంట అనేటువంటి ఒక అహంకార భావాన్ని అతనిలో మనం చూస్తూ ఉన్నాం. లోబడే జీవితాలు ఉండవు ఈ గర్విష్ఠుల హృదయాల్లో. అస్సలు లోబడరు. ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ జీవితంలో తిరస్కరిస్తూ ద్వేషిస్తూనే ఉంటారు. లోబడరు వీళ్ళు. అదేమంటే దానికి బోల్డన్ని సర్ది చెప్పేసుకుంటూ ఉంటారు. వాటికి చాలా కవరింగ్ చేసేసుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో లోబడని మనసు నీలో ఉంటే నువ్వు కూడా ఒక గర్వ హృదయం కలిగినటువంటి బిడ్డవని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీ తల్లిదండ్రులు, నీ యొక్క పెద్దలు, సంఘములో సేవకులు, దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు, మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు మనం ఏమవ్వాలంట, లోబడాలి, కానీ ఎదిరించకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మూడవ లక్షణాన్ని చూస్తే వీళ్ళు అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 12వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. 15వ అధ్యాయము 12వ వచనములో, అపహాసకుడు తనను గద్దించే వారిని ప్రేమించడు, వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళాడు. చూడండి, గద్దించే వాళ్ళని ఏం చేయడంట, పోయిద్ది. ఇక వాళ్ళ మీద ప్రేమ పోయిద్ది. ఇంకా వాళ్ళని ప్రేమించరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ మీద ఏం పెట్టేసుకున్నాడు, ద్వేషం పెట్టేసుకున్నాడు. ఇక ప్రేమ పోయిద్ది. ఎందుకంటే గద్దించారు కదా. అప్పటి వరకు భలే ఉంటారండి, చాలా బాగుంటారు. ఒక గద్దింపుకే ఆ ప్రేమ చచ్చిపోయిద్ది వాళ్ళకి. సౌకర్యాలుగా ఎన్నోసార్లు నేను చాలామందిని చాలా ప్రేమిస్తూ ఉంటాను. అక్క భలే ప్రేమించిద్ది అంటారు. ఏదైనా పొరపాటు చేసినప్పుడు గద్దించగల వాళ్ళ మొహాలు ఉంటాయండి. ఆ మాడిపోయిన దోశ ఉంటుంది, ఒక్కోసారి మాడిపోద్ది. మా సోదరు వేసినప్పుడు ఆ మాడిపోయిన దోశలో వాళ్ళ మొహాలు మాడిపోతాయి. ఇక నన్ను ఒకలాగా చూడటం ప్రారంభిస్తారు. ఇక నేను 10 సార్లు పిలిచినా ఒకసారి కూడా దానికి సమాధానం ఉండదు. ఆ ఫేసులు మాడిపోతాయి, ఆ మాట తీరు మారిపోయిద్ది, ఆ నడక మారిపోయిద్ది, ఇక నన్ను కలవటం మారిద్ది. ఎందుకు? అది తప్పు అని గద్దిస్తున్నందుకు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో నువ్వు గద్దించే వారిని ప్రేమించలేకపోతూ ఉన్నావు అంటే నీ జీవితంలో గర్వం వచ్చేసిందని గుర్తుపెట్టేసుకో.
ఆల్రెడీ నీ యొక్క హృదయంలో అది పేటేసేసుకుంది, నీ ఆలోచనలో గర్వం స్థిరపడిపోయింది. నువ్వు ద్వేషిస్తున్నావు, నువ్వు ప్రేమించలేకపోతున్నావు, లోబడలేకపోతున్నావు వారికి అంటే ఆల్రెడీ నీకేమొచ్చేసింది? గర్వము. సో ఇప్పుడు గర్వం నీలో ఉన్నదో లేదో నువ్వే పరిశీలన చేసుకొని నీకే దేవుడు అప్పగిస్తున్నాడు ఈ లక్షణాలను బట్టి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇలాంటి అపహాసకుల్ని చూసి, ఇటువంటి గర్వహృదయులను చూసి దేవుడు అడుగుతూ ఉన్నాడు సామెతలు 1:22, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందిస్తారు? దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. గర్వహృదయులారా, అపహాస్యాలు చేసేవారులారా, ఇతరుల మీద కామెంట్స్ చేస్తూ నీకున్న ధనాన్ని బట్టి, నీకున్న సమృద్ధిని బట్టి ఎదుటివారిని నీచముగా చూస్తున్నటువంటి గర్విష్ఠులారా, ఎన్నాళ్ళు మీరు మీ జీవితంలో అపహాస్యం చేస్తూ ఎదుటివారిని చిన్న చూపు చూస్తూ మీరు ముందుకు కొనసాగుతారు? ఎన్నాళ్ళు మీరు దాంట్లో ఆనందిస్తారు అని దేవుడు ఈరోజు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు మనల్ని. పరిశుద్ధ గ్రంథములో అలాంటి అపహాస్యములో ఆనందించిన వారు చాలామంది ఉన్నారంట. అలాంటి హృదయముతో అపహాస్యాలు చేస్తూ లేకపోతే తృణీకరిస్తూ మరి మాట్లాడినటువంటి వారు, దానిలో ఆనందించినటువంటి వారు చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో. వారు ఎలాంటి పతనానికి గురైపోయారో కూడా మనం చూస్తూ ఉంటాం. మచ్చుకి కొంతమందిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం రండి. మరి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే న్యాయాధిపతి గ్రంథంలో ఈ అపహాస్యం ఆడినటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. 14వ అధ్యాయంలో మనము ఈ వ్యక్తిని మనం చూస్తాము. 12వ వచనం దగ్గర నుంచి 20వ వచనం వరకు మనకి ఈ వ్యక్తి కనిపిస్తాడు. అతని పేరే సంసోను. ఏం పేరండి? సంసోన్ గారు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించుటకు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని పక్షంగా, యెహోవా పక్షంగా యుద్ధము చేయుటకు, ఫిలిప్పీలను శత్రువులైనటువంటి వారందరినీ సన్మానం చేయుటకు దేవుడు ఏం చేస్తాడంటే నాశనం చేయటం కోసము ఆ యొక్క సంసోను గారిని న్యాయాధిపతిగా ప్రతిష్ఠించి ఎన్నుకుంటాడు దేవుడు. అలాగా ఎన్నుకొని దేవుడు నిలవబెడితే అలాంటి సంసోను ఎవరినైతే దేవుడు నాశనం చేయమని చెప్పాడో ఆ ఫిలిప్పీల్లోని ఒక కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి వెళ్తాడు. అతనుకున్న బలాన్ని బట్టి, అతనుకున్నటువంటి దాన్ని బట్టి, ఆ యొక్క శక్తిని బట్టి చాలా విర్రవీగుతూ చాలా బలంగా, చాలా దేవుని పక్షంగా చాలా గొప్ప కార్యాలు కూడా చేశాడండి సంసోన్ గారు. ఆ బలముతోటి, ఆ శక్తితోటి తల్లిదండ్రులు చెప్తున్నా వినడు. వద్దు నాయనా, ఇలాంటి వ్యక్తులతో మనము వివాహం చేసుకోకూడదు, నీకు అసలు అది కుదరదు, అది తప్పు, అది మనకి తగదు అని చెప్పినా కూడా వినకుండా ఈ సంసోను వెళ్ళిపోతాడు. ఆమెతో పెళ్లి సంబంధం పెట్టేసుకొని పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి జరుగుతున్న విందు దినాల్లో కూర్చున్నాడు. సరే చేసుకుంటున్నాడా? కూర్చున్నాడు. తల్లిదండ్రుల మాటకు లోబడరు వీళ్ళు. ఎందుకంటే గర్వ హృదయులు లోబడరు. నా బలం నా ఇష్టం అనుకున్నాడు సంసోను కూడా. నేను ప్రేమించాను అంతే, నాకు శక్తి ఉంది, ఇప్పుడు మీ మాట వినాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు విన్నాను, చిన్నప్పుడు మీరు చెప్పినట్టు చేశాను, ఇప్పుడు నా బలం, నా ఇష్టం, నా ఆలోచన, నా శక్తి అనుకున్నాడు. అంతే, వెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు. సరే పెళ్లి చేసుకుంటున్నాడు, కుదురుగున్నాడా? ఈ గర్విష్ఠ హృదయం కలిగిన వాళ్ళు, లేకపోతే ఓరకు అపహాస్యాలు మాట్లాడేవాళ్ళు ఓరకు కుదురుగుండరు. వీళ్ళు ఒకసాట ఎక్కడ కూర్చున్నా కూడా ఈ పరిహాసాలు ఎక్కువ, వీళ్ళకి వెటకారాలు ఎక్కువ, వీళ్ళ మాటల్లో కారాలు ఎక్కువ. చూడండి, కూర్చోకుండా ఏం మాట్లాడుతున్నాడంటే, అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను, మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇస్తాను, మీరు ఓడిపోతే నాకు ఇవ్వండి. వాళ్ళని అపహాస్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తనకు తెలుసు అనేటువంటి, జ్ఞానం తెలుసు అనేటువంటి ఒక పొడుపు కథలు, సరసొక్తులు వేస్తూ ఉన్నాడు ఆ పెళ్ళిలో. ఇలాంటి పెళ్ళిళ్ళలో ఈ పేరెంటాల్లోనే కనిపిస్తూ ఉంటాయి, నలుగుల్లో వాటిల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకళ్ళొకళ్ళు చేతుర్లు ఆడుకోవటాలు, ఒకళ్ళొకళ్ళు పూసుకోవటాలు, ఒకళ్ళొకళ్ళు ఎలాంటి బట్టి ఈ మాటల వల్ల చాలామంది గాయపడతారు. తర్వాత చాలా హట్ అయిపోతుంటారు ఈ మాటల ప్రభావాల వల్ల. నువ్వేమో జోక్గా మాట్లాడామంటావు, జోక్గా చేశాను, జోక్గా పూసాను, జోక్గా మాట్లాడానంటావు, కానీ ఆ మాటల ప్రభావము ఎంత పరిణామాలకు తీసుకెళ్ళిపోతుందో. నువ్వు మాట్లాడే ఆ సరసోక్తులు, ఆ పరిహాసాలు హృదయం గర్వముతో ఉన్నదాన్ని బట్టే వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంసోను అక్కడ కూర్చోకుండా వాళ్ళతోటి పరిహాసం లేస్తున్నాడు. సామెతలు, విప్పుడు కథలు, పొడుపు కథలు వేస్తున్నాడు. చెప్పండి చూద్దాం కానీ నేను వాళ్ళని కదిలిస్తూ ఉన్నాడు, వాళ్ళతో వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ కూడా తెలుసు దాని ఫలితం ఏమైందో మనకు తెలుసు. ఆ విప్పుడు కథను తన భార్య ద్వారానే చెప్పించుకున్నారు. ఆ పొడుపు కథకి సమాధానం చెప్పేసరికి ఈ సంసోనికి కోపం వచ్చేసింది. ఆ స్థలం నుంచి అక్కడికి బయటికి వెళ్ళిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. కొన్ని దినాల తర్వాత కోపం తగ్గిపోయినాక మళ్ళీ వాళ్ళ ఆవిడ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ భార్య పరును భార్య అయిపోయి ఉంటుంది. హల్లెలూయా. ఎవరికి ఇచ్చేసాడంట?
ఆయన స్నేహితుడికే ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఏం కోల్పోయాడు? భార్యను ప్రేమించినటువంటి భార్యను కోల్పోయాడు. ఈ పరిహాసపు మనసు వల్ల, తల్లిదండ్రులు చెప్పినా లోబడినటువంటి గర్వహృదయం వల్ల చూడండి, తను ప్రేమించినటువంటి ఆ అమ్మాయిని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి వేసే దగ్గరికి, అక్కడి నుంచి దెలీలా దగ్గరికి, అక్కడి నుంచి గుడ్డోడైపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటి? ఈ పరిహాసాలు కాదా? 2-3 కూర్చుని చోట ఏం మాట్లాడుకుంటున్నారు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా ఆయన ఏం చేస్తున్నాడంట? చెవియొగ్గి ఆలకించుచున్నాడు. నువ్వేమో వెటకారాలు, పరిహాసాలు, బూతులు, సరసోక్తులు ఏం మాట్లాడుతున్నావు నీ జీవితంలో? ఎలాంటి మాటలు వస్తున్నాయి కూర్చున్నప్పుడు? కొంతమంది బూతులతో జోకులు, బూతులతోనే సరసోక్తులు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో చాలా ఖచ్చితంగా దేవుడు మనతో చెప్పుచూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదము లేకపోవటానికి, నీ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవటానికి నీకున్నటువంటి గర్వమే వచ్చేసింది. కొంచెం హెచ్చింపబడిన స్థితిని బట్టి గర్వం వచ్చేసింది. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎఫెసీ 5:4లో కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని చాలా ఖచ్చితంగా మాట. కానీ మనం ఏం చేస్తుంటాం? పొద్దున్న లేచిన కాడి నుంచి అయ్యే బూతులు, అయ్యే సరసోక్తులు, అలాంటి పోకిరి మాటలే మాట్లాడుతూ ఉంటాం. కోపంతో కూడినటువంటి మాటలు. ఈరోజు ఎలాగున్నాం? ఒకవేళ నువ్వు మాట్లాడకపోవచ్చు, కానీ అలాంటి వాళ్ళ దగ్గర కూర్చుంటున్నావేమో. కీర్తనకారుడు అంటున్నాడు, అందుకే అలాంటి అపహాసకులు కూర్చునే చోట నువ్వేం చేయొద్దు, కూర్చోవాకు. నీలో లేవు, సరే, ఓకే, నువ్వు మంచిగా ఉంటున్నావు, ఓకే, నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావు, ఓకే, అలాంటి వాళ్ళతో నీకు సహవాసం ఎందుకు? అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళతోటి నీకెందుకు? దూరంగా వెళ్ళిపో. వాళ్ళు మాట్లాడుతున్నారు అలాగా, ఒక చిన్న నవ్వుతో, ఒక చక్కని సమాధానంతో పక్క వెళ్ళిపో. వాదోపవాదాలు వద్దు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావు. తన జీవితాన్ని సంసోను ఏం చేసుకున్నాడంట? నాశనము చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ అపహాస్యపు మాటల వల్లేనండి. మరొక వ్యక్తి కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో మరొక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 17వ అధ్యాయంలో ఇక్కడ 41, 42, 43 వచనాల్లో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన పేరే ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు. ఎవరండి? గొల్యాతు. ఈ గొల్యాతు 6 మూరల జానడు, ఎత్తున్నాడు, చాలా బలంగా ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు, చాలా ఆరోగ్యంగా, చాలా శక్తిమంతుడుగా ఉన్నాడు. అయితే తన బలాన్ని, తన శక్తిని బట్టి ఏం మాట్లాడుతున్నాడంటే పొగరబట్టినటువంటి మాటలు, ఇతరులను తృణీకరించేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను తృణీకరిస్తూ ఉన్నాడు. మీలో దమ్మున్నోడు లేడా? మగోడు లేడా? మీ దేవుడు ఏమైపోయాడు? రండి, నాతో యుద్ధానికి రండి, రండి రండి, నేను సవాల్ చేస్తున్నాను, రండి రండి అని చెప్పేశాను. జాగ్రత్త సుమా. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడు నీకు ఇచ్చిన శక్తిని, దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన బలగమును చూసుకొని విర్రవీగుతూ ఉన్నావేమో, అది దేవుడిచ్చిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నీ జీవితంలో విర్రవీగకూడదు, గర్వించకూడదు. అక్కడ చూస్తాం ఒక మాట, ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునై ఉండుట చూచి అతన్ని తృణీకరించెను. దావీదును శపించటం ప్రారంభించాడంట, తృణీకరించి. ఏమి నీకు చిన్నగా కనపడుతున్నారని అంత తృణీకారమా నీ జీవితంలో? దావీదు చిన్నగా కనపడేసరికి అతన్ని ఏం చేసేసాడంట? తృణీకరిస్తున్నాడు. ఇశ్రాయేలీయులను తృణీకరిస్తున్నాడు, దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు. దావీదు యుద్ధానికి వస్తేనేమో దావీదును కూడా హేళన చేస్తూ ఉన్నాడు, నీచముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీకంటే ఎందుకు ఎదుటి వ్యక్తి తక్కువ వారని అంచనా వేస్తున్నా? నీ డబ్బును బట్టి, నీ బలమును బట్టి నువ్వు పెద్ద ఇదనుకుంటున్నామా? మనము కాదు. మనకంటే మన ఎదుటివాడు గొప్పవాడు అనుకో, నీ జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తావు. ఎప్పుడైనా నీకంటే నీ ఎదుటనున్న వారు శ్రేష్ఠులు, నీకంటే నీ ఎదుటను కనపడుతున్న వారు గొప్పవారు అనుకో. అప్పుడు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటామో అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఈరోజు ఊరికి తృణీకరించేటువంటి వారితో సహవాసం కూడా చేయబాకు. ఎందుకంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం మనం. అలాగ చేతగాని వాళ్ళలాగా చేసేస్తారు వాళ్ళు. నీ వెళ్ళగలపా అంటారు. అలాంటి మళ్ళీ ఏమొచ్చేస్తుంది? ఒకలాంటి డిప్రెషన్ వచ్చేస్తుంది, కృంగిపోతాం. మన వల్ల అవుతుంది. దేవుని వాక్యం చెప్తుంది ఏదైనా. ఈరోజు దావీదు యొక్క వయసుని, దావీదు యొక్క చిన్నవాడని చెప్పేసని, అతనితో యుద్ధం చేయడం ఏంటని చెప్పేసని తృణీకరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈరోజు భక్తిలో నీకంటే చిన్నవారు అవ్వచ్చు, వయసులో నీకంటే చిన్నవారు అవ్వచ్చు, జ్ఞానంలో నీకంటే చిన్నవారు అవ్వచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి గర్వించవాకు, వారిని చులకనగా చూడవాకు, తృణీకరించవాకు వారిని. మనందరికీ తెలుసు, తృణీకరించిన గొల్యాతు ఏమైపోయాడంట? అదే తృణీకరించబడిన దావీదు చేతిలో కుక్క చావు చచ్చిపోయాడు. ఒకే ఒక్క రాయి కొట్టడం పడ్డాడు. తన కత్తితోటే తన్నేం చేశాడు? చంపవతల పడేశాడు. ఈరోజు నీ జీవితంలో ఆత్మీయంగా చనిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు. ఈ గర్వం చాలా భయంకరమైనదండి, చాలా భయంకరమైనది. దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు ఏం నడిచిద్దంట? గర్వము నడుస్తుందంట. నాశనానికి ముందు నడిచేది గర్వమే. నువ్వు అంత మిడిసి పడుతున్నావు, అంత సేట్న నీ ఇష్టం వచ్చినట్టు ఎదుటి వ్యక్తుల్ని తృణీకరిస్తూ విర్రవీగుతూ ఉన్నావంటే ఖచ్చితంగా నీ వెనకమాల ఒక నాశనము దాగి ఉన్నదని గుర్తుపెట్టుకో. అది ఒకరోజు ఖచ్చితంగా ఆ నాశనం నీ మీదకి వచ్చేసిద్ది. నాశనము కలిగినటువంటి ఆ గుంటలో జిగటగల ఆ గుంటలో నిన్ను పడేసిద్ది, నాశన ఊబిలోనికి తీసుకెళ్ళిపోయిద్ది. జాగ్రత్త, దేవుని బిడ్డలమైన మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా తృణీకరించే వారి సహవాసముతో, ఎదుటి వారిని గేలను చేసే అపహాసకులతో మనం ఏం చేయకూడదంట? కూర్చోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మరో వ్యక్తి ఉన్నారు బైబిల్ గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథంలో మరొక వ్యక్తి కూడా మనకు కనిపిస్తారు. ఇట్లాంటి హృదయం కలిగినటువంటి, అపహాస్యం కలిగినటువంటి వారు. సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో 20, 21, 22 వచనాల్లో ఇక్కడ మరొక వ్యక్తి కనిపిస్తూ ఉంటారు. ఆమె పేరే మీకాలు. ఏం పేరంట? ఎవరి మీకాలు? దావీదు యొక్క భార్య, సౌలు రాజు యొక్క కుమార్తె. సౌలు రాజు కుమార్తె దావీదు రాజు యొక్క భార్యగా మీకాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ వచనాల్లో మీరు గమనించినట్లయితే దావీదు మహారాజు మందసాన్ని తీసుకొని వచ్చి యెరూషలేములో స్థాపిస్తూ పెడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని పక్షముగా డ్యాన్స్ వేస్తూ ఆయన్ని గణపరుస్తూ పాటల ద్వారా చక్కగా నడుచుకుంటూ వస్తూ వచ్చిన తర్వాత దేవుని మందసమును అక్కడ పెట్టిన తర్వాత తన ఇంటి వారిని ఆశీర్వదించడానికి వస్తాడు. చూడండి 23 అక్కడ వచనాన్ని మనం చదువుతున్నాం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీలకు రాజు అయిన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతావని అపహాస్యము చేశాను. ఏం చేసిందంటండి రాజుని? దేనికోసం? దేవుని సన్నిధిలో ఆరాధించినందుకు. రాజు అయితే రాజుకి ఉన్న కొమ్ములు వస్తాయా? దేవుని సన్నిధిలో పేదవాడైనా దరిద్రుడైనా రాజైనా ఎవరైనా ఒకటే. అందరము ఒకే విధముగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో కులము లేదు, మతము లేదు, ధనము లేదు, రంగు లేదు, ఏమీ లేదు. అందరము కూడా దేవుణ్ణి ఆరాధించవలసిన వారమే. దేవుని సన్నిధిలో అందరము సమానులమే. నువ్వు గొప్ప రాజు అయి ఉండి చిచ్చి 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 నీచుల్లాగా ఏంటా ఎగరటం దేవుని దగ్గర ఏంటది అసలుకి అని చాలా అపహాస్యంగా గర్వంగా మాట్లాడిందంట. ఎవరామె? మీకాలు. దేవుడు తను మరణమయ్యేంత వరకు కూడా పిల్లలు కలగలేదంట, గొడ్డుబూతురాలు అయిపోయిందంట. హల్లెలూయా. ఏమైపోయిందండి? గొడ్డుబూతురాలు అయిపోయింది. ఆ దినాల్లో అది పెద్ద శాపం, గొడ్డుబూతు బ్రతుకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఎంతోమంది పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటారు ఇలాంటి గర్విష్ఠులు. మరొక గర్విష్ఠులు నేను మీకు చూపిస్తాను. చూడండి, రాజుల 2వ గ్రంథంలో 2వ అధ్యాయము, నేను ముగింపులోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒక మాట మనం చక్కగా చదువుకొని ఆ మాటని ధ్యానించుకొని వెళ్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 23, 24 వచనములో ఇక్కడ మనకు ఒక దైవజనుడు కనిపిస్తూ ఉన్నారు. ఆయన పేరు ఎలీషా ప్రవక్త గారు. ఎలీషా దైవ సేవకుడిని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుండి అతడు అనగా ఎలీషా గారు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కిపొమ్మని అతన్ని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురను చీల్చి వేసేసిందంట. ఏమండి, ఏం చేస్తున్నారంటండి? దైవ సేవకుడిని అపహాస్యం చేస్తున్నారంట. ఎవరిని అపహాస్యం చేస్తున్నారు? సేవకుడి మీదే.
వీళ్ళ చమత్కారాలు చూడండి, ఈ పిల్లల చమత్కారాలు దైవజనుడి మీదే వేసేస్తున్నారు. దేవుని సేవకుడు ఎలీషా గారు వెళుతూ ఉన్నారు. ఆయనకి తల హెయిర్ బోడీ అది ఉంటుంది, మన భాషలో బట్టనెత్తి, జుట్టు లేదు ఆ సేవకుడికి. గొప్ప దైవజనుడు ఎలీషా గారు మనకు తెలుసు. వెళుతూ ఉంటుంటే పిల్లలు వచ్చారంట అక్కడికి. అతన్ని చూసి, ఆ తలని చూసి ఎక్కిరిస్తున్నారంట, చాలా అపహాస్యం చేస్తున్నారంట. దైవజనుడు ప్రార్థన చేసుకుంటే అది దేవుడు ఇవ్వడా? ఆయన ఎన్నో అద్భుతాలు, ఎలీషా ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగినాయి కదా, చాలా అద్భుతాలు జరిగినాయి ఎలీషా గారి ద్వారా. ప్రార్థన చేసుకుంటూ ఇస్తాడు. సేవకుడు ఎప్పుడు తన కొరకు ఎక్కువ చేసుకోడండి. దైవజనులు ఎప్పుడు కూడా వారి సుఖం కోసము, వారి దానికోసం ఎక్కువ చేసుకోరు. ఈ సంఘ బిడ్డల కొరకు, సంఘ అవసరతల కొరకు, సంఘముల ఆత్మల కోసం కన్నీటితో దేవుడి దగ్గర అడగటమే సరిపోయిద్ది. ఒకరోజు ఒక కుటుంబ పరిస్థితి బాగాలేదని తెలిస్తే ఆ పరిస్థితి కోసం ప్రార్థన చేయడం సరిపోయి, రెండో రోజు ఇంకొక కుటుంబం వచ్చిద్ది, ఇంకొక బిడ్డకు బాగాలేదని. ఇట్లాంటి పరిస్థితులు దైవజనులు జీవితంలో వారు ముందుకు వెళ్తూ ఉండంటే ఈ పిల్లలు వచ్చి ఏం చేస్తున్నారంట? అపహాస్యం. వీళ్ళే అపహాసకులు. గర్వం. మాట వినకపోవుట బాల్యము నుండి వాడుక. ఎప్పటి నుండి? చిన్నప్పటి నుంచే గర్వం పెంచుతుంటారు దాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. దైవజనుల్ని ఎక్కిరిస్తూ ఉన్నారు, కామెంట్స్ చేస్తున్నారు. జాగ్రత్త సుమా, నువ్వు కూడా దైవ సేవకుల్ని విమర్శిస్తూ ఉన్నావేమో. దైవజనుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, నిందిస్తూ, అపహాస్యం చేస్తూ ఉన్నావేమో. ఈ మధ్య అసలు సేవకుల మీద ట్రోల్స్ ఎంత భయంకరంగా ఉంటాయోనండి. అసలు ఆ యూట్యూబ్ చూస్తే దేవుని సేవకుల్ని పెట్టేది, సేవకుల వాక్యాలు పెట్టేది, పక్కన రన్నింగ్ కామెంట్స్. సేవకులు చెప్తున్న బోధన పెట్టేది, పక్కన సినిమా డైలాగ్స్ పెట్టేది. ఎంత చీప్గా చూసేస్తున్నారు. తెలిసి తెలియనటువంటి మనస్తత్వం, బాలుర్లు వాళ్ళు. అక్కడ చిన్నపిల్లల మెంటాలిటీస్ అయిపోతూ ఉన్నాయి. అజ్ఞానముతో దేవుని యొక్క దైవజనుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉన్నారు. దైవజనుల్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు. ప్రియ సంగమా, మీకు 2 చేతులు జోడించి చెప్తూ ఉన్నాను, అలాంటి మనసు మీ జీవితంలో ఉంటే దాన్ని వదిలేసేయండి. సేవకులు ఎవరిని కూడా మనము నిందించకూడదు, అవమానపరచకూడదు. దేవుని బిడ్డల్ని మనం అవమానపరచకూడదు. దేవుని దగ్గర మనకు లెక్క ఉంటుందని గుర్తుపెట్టుకోనండి. ఆడు ఎలుగుబంటులు 2 వచ్చేసి 42 మంది పిల్లల్ని ఏం చేసినాయి అంట? చీల్చి చంపాతలు పట్టి. చూసారా ఎలాంటి స్థితికి, అపహాస్యం ఎలాంటి స్థితికి తీసుకువెళ్ళిందో. ఈరోజు నువ్వు కూర్చొని ఎవరి మీద అపహాస్యాలు? సేవకుల మీదే సెటైరీలు వేస్తున్నావా? సేవకులు చెప్పిన వాక్యాలమే నువ్వు ధ్యానించుకోమని దేవుని వాక్యం చెప్తూ ఉండంటే వాళ్ళు చెప్పిన వాక్యాల మీద కామెంట్స్ చేస్తూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, దూషిస్తూ, రకరకాలుగా దాన్ని పెడార్థాలు తీస్తూ, అపార్థాలు చేస్తూ, ఆ ఇంటికి ఈ ఇంటికి చిచ్చు పెడుతూ ఉంటాం. ఒక్కింటికి పోదండి. ఒక వాక్యం చెప్పినప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు వీళ్ళకి అనుమతించిందా, అది వీళ్ళతో ఇదవ్వరు. అయ్యో నన్నే నా అనుకున్నారనుకొని ప్రార్థన చేసుకోవడం ఉండదు. వీళ్ళు ఇంకొకరికి ఇట్లా అన్నారు. ఎన్ని సంఘాలండి ఇలాంటి స్థితిలో? ఎంతమంది దైవజనులు మరి నిజంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో తెలుసా? కేవలం ఈ అపహాసకుల వల్ల, ఈ పరిహాసము చేసేటువంటి వారి వల్ల, ఈ గర్వ హృదయం కలిగినటువంటి వారి వల్ల. ప్రియ సహోదరి, ఎలాగున్నావు నీ జీవితం? నీ యొక్క మిడిమిడి జ్ఞానముతో ఇతరులను ఎక్కిరించకూడదు. నీ మిడిమిడి భక్తితో నీకేదో కొద్దిగా వాక్యం తెలుసని, కొద్దిగా ఇది తెలుసని మనుషుల్ని విమర్శించేటువంటి స్టేజ్లోనికి నువ్వు వెళ్ళకూడదు. బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అంట దేవుని ప్రార్థన చేసుకునే వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా విమర్శలే, వాళ్ళ మీద కూడా ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళ మీద విమర్శలే. ఆదిలోనే ఉన్నదండి. ఆదిలోనే అపోస్తుల కార్యాల్లో చూస్తాం 2:13 ఆది సంఘంలోనే అపోస్తుల మీద దేవుని పరిశుద్ధాత్మ ఏమైందంట? కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ కుమ్మరించబడి అభిషేకంతో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ నానావిధ భాషలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అక్కడ స్తుతిస్తూ ఉండంటే పక్కనున్న వాళ్ళు ఏమని అపహాస్యం చేశారంట? పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని మద్యము తాగినారని అపహాస్యము చేస్తున్నారు. ఏం తాగారంట వాళ్ళు? దేవుని ఆత్మతో నింపబడి దేవుని స్తుతిస్తుంటే తాగుబోతుల కింద వేశారు. ఈరోజు మనం తీసుకునే రొట్టె గురించి, మనం ప్రభు శరీరం అని ఎంతో పరిశుద్ధంగా తీసుకునే ఆ రొట్టె గురించి, ప్రభు యొక్క రక్తంగా భావించుకొని తీసుకునే ఆ కొంచెము ద్రాక్షారసం గురించి ఎన్ని పరిహాసాలో కదా. చూడండి, మీరు చూస్తారో లేదో నాకు తెలీదు, ఎంతమంది ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు.
జాగ్రత్త సుమ. ఈరోజు మనం ఎలాగా ఉన్నాం. ఒకవేళ నీ నోట నుండి ఆ మాటలు రాకూడదు, అపహాస్యపు మాటలు. నీ నోట నుండి గర్వపు మాటలు రాకూడదు. ఇతరులను దూషించి ద్వేషించి ఇతరుల మీద చెప్పే ఆ మాటలు రాకూడదు. దైవజనుల మీద నీ గురించి ఎంచేటువంటి మాటలు రాకూడదు. వారు అభిషేకించబడిన వారు చెంగు ముట్టుకోవడానికే దావీదు రాజు అంతటి వాడు భయపడ్డాడంటే మాట్లాడటానికి మనం ఎంత భయపడాలి? ఇంకా మనం ఎంత భయపడాలండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలాగున్నావు? మన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో నుంచి మరణములో నుంచి 3వ రోజు లెగిచినాడు, పునరుత్థానం అంటే కూడా అపహాస్యం చేశారంట. తెలుసా? అపోస్తుల కార్యాలు 17:32 చూస్తాం ఈ మాట. 17వ అధ్యాయం 32 అపోస్తుల కార్యాల్లో పునరుత్థానం కూడా కొందరు అపహాస్యము చేసిరి అని అక్కడ మనం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 32వ వచనం. పునరుత్థాన్ని కూడా అపహాస్యం చేస్తున్నారంట. మృతుల పునరుద్ధానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం ఏం చేస్తున్నారు? విని అయ్యో మృతులు చనిపోయిన వారు తిరిగి లెగుస్తారు, వాళ్ళ పునరుత్థాన శక్తిని పొందుకుంటారని మృతుల పునరుత్థానం గురించి అక్కడ బోధించబడుతూ ఉంటే అపహాస్యం చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా డైరెక్ట్గా తృణీకరించారంట, డైరెక్ట్గా హేళన చేశారంట. మనందరికీ కూడా తెలుసు. మత్తయి సువార్తలో చూస్తాం 9వ అధ్యాయం 24వ వచనంలో యాయిరు ఇంటికి వెళ్తాడు. తన కుమార్తె చావు బ్రతుకుల్లో ఉందని తెలిసినప్పుడు యాయిరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె చనిపోయిందని అందరూ గొల్లున ఏడుస్తూ ఉంటారు. అందరు ఏడుస్తూ ఉంటుంటే యేసు ప్రభువారు ఆ ఇంట్లోనికి అడుగుపెట్టిన తర్వాత ఆమె ఆ చిన్నదాన్ని చూసి అంటాడు, ఈ చిన్నది నిద్రించుచున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను ఏం చేస్తున్నారంట? గట్టిగా అపహాస్యం చేస్తున్నారంట, హేళన చేస్తున్నారు. అంటే దేవుని సేవకులు చెప్పే మాటలు మీకు అంత అపహాస్యంగా ఉంటున్నాయా? దేవుడు చెప్పే మాటలు అంత అపహాస్యంగా ఉంటున్నాయా? నువ్వు నమ్మట్లేదు, అందుకే నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు నీ బిడ్డల జీవితంలో భవిష్యత్తులో ఆశీర్వదిస్తాడు అంటే అని నవ్వుతున్నావు. ఎవరిలాగా? శారమ్మలాగా నవ్వుతున్నావు, హేళనగా నవ్వుతున్నావు, వ్యంగ్యంగా నవ్వుతున్నావు. శారమ్మ కూడా వ్యంగ్యంగా నవ్విందంట. కుమారుడు పుడతాడనగానే నాకా శ్రీధరం ఉడికిపోయి నాకా, అయ్యో ఇదేంది వీళ్ళు ఇట చెబుతున్నారు, వీళ్ళకి పిచ్చయింది, వీళ్ళకి తెలియదా ఏంది, నాకు శ్రీధర్మం ఊడికిపోయిందని వీళ్ళకి తెలియదా ఏంది, భలే వాళ్ళేనే ఇంకేదో ఆశీర్వాదం చెబుతారనుకుంటే ఇది చెప్పారేంది అని చాలా వ్యంగ్యంగా నవ్విందంట. జాగ్రత్త, దేవుని మాట్లాడుతున్న మాటలు నీ జీవితంలో కూడా అపహసిస్తూ ఉన్నావేమో. సేవకుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తూ మాట్లాడుతూ, లేకపోతే నీకు వచ్చే బ్లెస్సింగ్స్ని నువ్వు చేయబోయే పరిస్థితిని చెప్తుంటే అది నీకు అపహాస్యంగా ఉన్నదేమో. ప్రభు ఇస్తాడు, 1000 మంది ఆత్మలు ఇస్తున్నాడు, హల్లెలూయా. 1000 మంది బట్టే మందిరాన్ని ఇస్తున్నాడు, హల్లెలూయా. మనం చూస్తున్నాం, పొందుకుంటున్నాం, మన దగ్గరికి తీసుకొచ్చేస్తున్నాడు దేవుడు, హల్లెలూయా. ఇది అపహాస్యం కాదండి, విశ్వాసం. మన విశ్వాసము మనల్ని బలపరిచిద్దంట. మన విశ్వాసము ఈరోజు విశ్వాసముతో కూడినటువంటి పరిచర్య, విశ్వాసముతో కూడిన కుటుంబాలు మన జీవితాల్లో కట్టుకొందుము కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపహాస్యములతో వద్దు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుకోక. యేసు ప్రభువారు సిలువలో ఉంటే ఏం చేస్తున్నారండి? హేళన చేస్తున్నారు, అపహాస్యం. ఏది నువ్వు దేవుడు అంటివే, యేసు ప్రభు నువ్వు రాజు అంటివే, నువ్వు ప్రభు అంటివే, నువ్వు దేవుడు అంటివే, నిన్ను నువ్వు రక్షించుకో, ఆ తర్వాత ఇదిగో మమ్మల్ని కూడా రక్షించు, ముందు సిలువ దిగు. ఎంత అపహాస్యం చేశారు. ఆయన ముఖం మీద కొట్టి, ఎవరు కొట్టారు నిన్ను కనుక్కో, ఎవరు కొట్టారో నిన్ను కనుక్కో, ఎవరు గుద్దారో నిన్ను కనుక్కో. ఎంత హేళన చేశారండి, ఎంత జోక్స్ వేశారు యేసు ప్రభువారి మీద సిలువ దగ్గర. గర్వహృదయులు వారి ఉద్యోగమును చూచి, వారు వెనకున్న వారిని చూచి ఎంత గర్వహిష్ఠులైపోయారో. ఈరోజు నువ్వేం చూసుకొని నీకు గర్వం వచ్చేస్తుందో నాకు తెలీదు. ఈరోజు దేవుని సంఘం పడట్లేదు, నీకు సేవకుల సహవాసం పడట్లా, దేవుని బిడ్డల సహవాసం పడట్లా, ఏ ప్రార్థన పడట్లా నీకు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాగా గర్వం వచ్చేసింది. హెచ్చింపబడిన తర్వాత అపవాది లూసిఫర్ గాడికి వచ్చేసినట్టు గర్వం వచ్చేసింది. ఆ యొక్క కోట్ల దేవదూతల్లో పెద్దగా చేసినందుకు ఆ యొక్క లూసిఫర్ గాడికి వచ్చేసింది గర్వం. ఈరోజు నీ జీవితంలో కూడా హెచ్చింపబడేసరికి గర్వం వచ్చేసిందేమో. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలంట.
నాశనము తెచ్చుకునేటువంటి ఆ గర్వము నుంచి మనము బహుదూరంగా పారిపోవాలి. అది మనలోకి రాకూడదు. మనతో ఉన్నటువంటి వారి దగ్గర ఎవరి దగ్గర అది కనపడినా వారితో సహవాసము అక్కడ కూర్చోకుండా మనం ఏమైపోవాలి, ప్రక్కకి వెళ్ళిపోవాలి. నాకు లేదండి అంటాం, కానీ అలాంటి వాళ్ళతోటే మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులా ఇష్టలా? హేయులు. సామెతకారుడు చెప్తాడు 16:5 హేయులు, ఇష్టము లేదు. మరి ఇలాంటి గర్వ హృదయముతో సంసోను వలె, మీకాలు వలె, ఆ యొక్క చిన్న పిల్లల వలె నీ జీవితాన్ని నాశనం చేసుకొని పతనం చేసుకుంటావా, లేక నీ గర్వాన్ని విడిచిపెడతావో పరిశీలించుకో. ఇలాంటి గర్వ హృదయం పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆయనకు వచ్చింది. వచ్చాక ఆయన తెలుసుకొని భయపడి విడిచిపెట్టాడంట. ఆయన పేరే నెబుకద్నెజర్ రాజు. ఏం పేరండి? నెబుకద్నెజర్ రాజు. అతడు అన్యుడే. అయితే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, ఇతన్ని దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తాడు. నెబుకద్నెజర్ రాజు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి పొరపాటులను బట్టి దేవుడు ఆ యొక్క ప్రజలను, తన జనాంగాన్ని నెబుకద్నెజర్ రాజు చేతికి అప్పగించేస్తాడు. అప్పగించినప్పుడు నెబుకద్నెజర్ రాజు రోజు రోజుకి హెచ్చింపబడుతూ ఉంటే నెబుకద్నెజర్ రాజు ఏమన్నాడంట, ఇదంతా నా బలం కదా, నా జ్ఞానం కదా దేవుడా, ఇంకేమన్నానా, నా బలం, నా శక్తి, అందుకే పరిగెత్తున్నారు ఆదివారాలు కూడా. నేను కష్టపడిపోతే ఎట్టా, నేను సంపాదించకపోతే ఎట్టా, నేను చేయకపోతే ఎట్టా, మరి నువ్వు చేసిన దాన్ని బట్టి బతికేస్తున్నారు. దేవుడు ఆశీర్వదించకుండానే, దేవుడు వృద్ధి చేయకుండానే, దేవుడు కృప చూపకుండానే బ్రతికేస్తున్నారా? ఈరోజు ఆదివారాలు కూడా పరిగెత్తుతున్నావు, జాగ్రత్త. దేవుని సన్నిధి విడిచి పరిగెత్తుతున్న సహోదరుడా జాగ్రత్త. ఈరోజు నువ్వు సంపాదించిందంతా కూడా రేపు బూడిదలో పోసినటువంటిది అయిపోద్ది, చిల్లి సంచిలో పోసింది అయిపోతుంది. జాగ్రత్త సుమా. మనం ఎలాగున్నాం? ఈ నెబుకద్నెజర్ గర్వించాడంట. దేవుడు లేదు, నా బలం, నా శక్తితోటే అన్నాడంట. అంతే, వెంటనే స్పాట్లో ఎలాగ మారిపోయాడంట? ఒక జంతువులాగా మారిపోయాడు. ఒక వింత జంతువులాగా మారిపోయాడు. రాళ్ళు తీసుకొని కొట్టారంట, రాళ్ళు తీసుకొని ఎమ్మడబడ్డారంట. ఏదో వింతాకారం మన రాజ్యంలోకి వచ్చిందని పారిపోయి అరణ్యంలోకి వెళ్ళి ఏం తింటాం స్టార్ట్ చేసాడు? గడ్డి. పశువు తిన్నట్టు గడ్డి. నీ గర్వం గడ్డి మేసే స్థితికి తీసుకెళ్ళిద్దే. అన్నీ ఉన్నా నువ్వు తినలేవు, నోరు కుట్టేసుకోవాల్సి వస్తావు. కేవలం గడ్డి, పచ్చ జ్యూసులు తాగాల్సి వస్తావు. ఏం మింగలేము, ఏం తినలేము, గడ్డి మేయాల్సిన స్థితి వచ్చేసిద్ది. బహు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? 4:37 గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడు. బుద్ధి వచ్చేసిందంట. బుద్ధి వచ్చి ఏడుతున్నాడు దేవుడి సన్నిధిలో. ఎవరు? నెబుకద్నెజర్. అయ్యా, నా బుద్ధి నాకు మరలా తిరిగి రాగా. ఆయన గర్వముతో నటించు వారిని అనపశక్తుడు. నన్ను క్షమించు నాయనా, నువ్వు నాకు ఇస్తే వాళ్ళని నాకు అప్పగిస్తే నేను గర్వించేది నా బలం అన్నాను, నా శక్తిని గర్వించాను, అపహాస్యంగా నేను మాట్లాడాను, నీ మీదే నేను జోకులేశాను, నన్ను క్షమించు అని కన్నీటితో ఏడ్చాడంట, ప్రార్థించాడంట. తన బుద్ధి తనకి రాగానే తన పూర్వస్థితి తనకి దేవుడు ఇచ్చేశాడంట. హల్లెలూయా. తన పూర్వపు స్థితిని తనకి ఇచ్చేశాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న అపహాస్యములను, గర్వమును విడిచిపెడితే దేవుడు మరలా తిరిగి నిన్ను ఆశీర్వదించే దేవుడు. దానిని కనుక మనము విడవకుండా ఈ యొక్క అలానే మనము పట్టుకొని అదే స్థితిలో మనం కొనసాగుతూ అదే స్థితిలో మనం బ్రతుకుతూ ఉంటే మన జీవితంలో ఎన్నో కోల్పోవాల్సి వస్తాం. చూడండి, ఒక్కసారి మీ లైఫ్లో ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. మీ అపహాస్యపు మీ మాటల ద్వారా బాధపడి మీతో ఫ్రెండ్షిప్లు, బంధాలు కట్ చేసుకున్న వాళ్ళు ఎంతమందో తేల్తారు. మీ స్నేహితులు కానివ్వండి, మీ చుట్టాలు కానివ్వండి, మీ నోటి మాటను బట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది కనిపిస్తారు మనకి. కారణం ఏంటి? వాళ్ళని మనం దూరం చేసుకోవడానికి కారణం ఏంటి? మన కాని మాటలే, గర్వపు మాటలు. ఈరోజు ఒక మంచి మాటలు మనం మాట్లాడేవారు ఉండాలి, కానీ ఈ అపహాస్యపు మాటలు మనము మాట్లాడకూడదు. అందుకే కీర్తనాకారుడు ఎత్తటమే అంటున్నాడు, అపహాసకులు కూర్చుండు చోట నువ్వు అపహాసకుడుగా నువ్వు మారొద్దు, నువ్వు ఉండొద్దు. వాళ్ళు కూర్చున్న చోట కూడా నువ్వేం చేయొద్దు, కూర్చోవద్దు. నీలో ఉందా? ఈ నెబుకద్నెజర్ వలె పశ్చాత్తాపడు, దేవుడు మరలా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు.
లేదబ్బా నేను ఇలానే పెట్టుకుంటానంటావా? ఎలుగుబంటులు లాంటివి వస్తాయో నీ మీదకి, గొడ్డుబోతు స్థితి వచ్చిద్దో, లేచిపోయే స్థితిలో వస్తాయో, ఏ పరిస్థితులు ఎదురవుతాయో నీ కుటుంబంలో నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో, ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. ఈ గర్వహృదయం మన జీవితంలో వద్దు. ఒక తగ్గింపు స్వభావము మనల్ని ఆశీర్వదిస్తుంది. అపహాస్యపు మాటలు నీ జీవితంలోనికి రానియొద్దు. అది నీ బిడ్డల్లోనికి వెళ్ళిపోతుంది, అట్లా వెళ్ళిపోతుంది అంతే. అది వెళ్లకుండా నువ్వు ఆప్ చేయాలి. ప్రార్థన ద్వారా, నీ తగ్గింపు జీవితం ద్వారా నువ్వు దాన్ని ఆప్ చేయగలవు. నీ బిడ్డల మీదకి వెళ్లకుండా దాన్ని ఆపగలవు నువ్వు. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎలాగున్నామో పరిశీలించుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దన్నావు. ఈ అపహాస్యపు మాటలు మా జీవితాల్లోకి రానియొద్దు నాయన. ఈ అపహాస్యపు మాటలు, అపహాస్యపు జీవితముల వల్ల మా జీవితములు ఎంతో నాయన నష్టపోతూ ఉన్నాం. అలాంటి వాళ్ళ దగ్గర మేము కూర్చోకూడదు ప్రభా. అలాంటి మాటలు మా నోట రానియొద్దు. సంసోను అలాంటి అపహాసపు మాటలు మాట్లాడుతున్న బట్టి తన భార్యనే కోల్పోయాడు. తన జీవితంలో ఎంతో నష్టాన్ని చూశాడు. అక్కడి నుంచి నాయన అయ్యా మీకాలి గొడ్డుబోతురాలైపోయింది. గొల్యాతు నా ప్రభా, ఇదిగో నాయన కుక్క చావు చచ్చినాడు కదా నా ప్రభా. ఎలీషాని ఎక్కిరించి, దైవ సాకుని ఎక్కిరించిన పిల్లలు ఎలుగుబంటి చేతుల్లో చచ్చిపోయినారు ప్రభా. నాయన చీల్చబడ్డారు ప్రభా 42 మంది. మేము అలాంటి బుద్ధిహీనులుగా ఉండక నాయన మా జీవితంలో మా హృదయములను సరి చేసుకోవడానికి సహాయం చేయండి. నెబుకద్నెజరు వలె మా హృదయములను నాయన గర్వ హృదయము లేకుండా, గర్వముతో నటించు వారిని మీరు అనవశక్తుడని ఎరిగి నాయన నీ పాదాలు పట్టుకొని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి అనుభవంలో మమ్మల్ని నడిపించండి. సరి చేయండి. పోగొట్టుకున్న మా ఆత్మీయ స్థితిని తిరిగి మరలా సంపాదించుకోవడానికి, మరలా మేము దీవించబడటానికి, మరలా నీ కృపను పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. అయ్యా నాశనమునకు ముందు గర్వము నడిచిద్దంటయ్యా. వద్దు నాయన అయ్యా, ఇక గర్వం మాకు వద్దు నా ప్రభా. ఈ నాశనాలు మాకు వద్దు నాయన. నీ జీవితంలో తగ్గింపు కలిగి నాయన దినదినము నిన్ను సంతోషపెట్టేవారిగా మేము ఉండాలి నాయన. మేము ఇలా ఉన్నామంటే నీ కృపే నా ప్రభా, నీ దయే నా ప్రభా. అట్టి కృపను మేమందరం కాపాడుకోవడానికి సహాయం చేసి కృప చూపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.